యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చెప్పు మేడం, మీరు చేసిన ప్లాను ఫెయిల్ అయింది మేడం. మీరు చెప్పినట్టే ఆ పౌడర్ని వీళ్ళ మసాలాల్లో కలిపాను. మీరేమో టేస్ట్ ఖరాబ్ అవుతుందని చెప్పారు, కానీ ఇక్కడ పూర్తిగా రివర్స్ అయిపోయింది. అసలు నేను చేసిన వంట నాకే నచ్చదు మేడం, అలాంటిది అదిరిపోయింది. అసలు ఎక్కడ తేడా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ త్రిబులియా మసాలా కంపెనీకి మంచి పేరొచ్చింది, టీవీలో కూడా వస్తుంది. ఇక వాళ్ళ కంపెనీ నంబర్ 1కి వెళ్ళిపోతుంది మేడం. అసలు నేను ఇచ్చిన పౌడర్ని నువ్వు కరెక్ట్గా వాళ్ళ మసాలాలో కలిపావా, లేదా ఏ ఉప్మా రవ్వలోనో గోధుమ పిండిలోనో కలిపావా? ఏంటి మేడం అలా అంటారు? మీరిచ్చిన పౌడర్ని నేను కరెక్ట్గానే కలిపాను, వాళ్ళ మసాలాల్లో కలిపాను. హలో హలో వనజాక్షి, హాయ్ అక్క. నేను శ్యామని మాట్లాడుతున్నాను. బాగున్నావా అక్క? వనజాక్షి వనజాక్షికి షార్ట్ సర్క్యూట్ అయిందక్క. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాకుండా నువ్వు ఏదో ఒక ప్లాన్ చేస్తావని నేను అనుకున్నాను. అనుకున్నట్టే చేశావు. రాత్రి వనజాక్షి వదిన వచ్చి నువ్విచ్చిన మసాలా పౌడర్ని మా మసాలాలో కలిపేసింది. నువ్వు చెప్పిన పని సక్సెస్ఫుల్గానే చేసింది. కానీ రాత్రి నాకు సరిగా నిద్ర పట్టలేదు, మెలకుగానే ఉన్నాను. వనజాక్షి చేసిందంతా నేను చూశాను. కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడానికి, ట్రిపుల్ ఏ మసాలాతో వండితే అంత టేస్ట్ రావడానికి కారణం నువ్వే. నీ పౌడర్ కలిపాక రెసిపీ ఒకటి చేసి చూసాను, అందులో ఏదో తప్పుందనిపించింది. నేను ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తే అదిరిపోయే టేస్ట్ వచ్చింది. వాస్తవానికి మా ఒరిజినల్ మసాలా కూడా అంత టేస్ట్ ఉండదు. చాలా థ్యాంక్స్ అక్క. నువ్వు నాకు చెడు చేయాలనుకున్నావు, కానీ మంచే జరిగింది. కానీ ఈసారి నీకు మంచిది కాదు, మర్చిపోకు. నలుగురు మంచి కోరుకో, మంచి జరుగుతుంది. ముంచాలని చూడకు, నువ్వే మునిగిపోతావు. అదే కర్మ. మనం చేసే పనిని బట్టే దానికి ఫలితం ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఇకనైనా మారు. వదినా, నువ్వు డబ్బు మనిషివని తెలుసు, కానీ డబ్బు కమ్ముడిపోయే మనిషివని ఇప్పుడు తెలిసింది. ఈ క్షణం నిన్ను నేను జైలుకి పంపించగలను, కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నిన్ను వదిలేస్తున్నాను. సత్యం అన్న చాలా మంచివారు. నువ్వు ఇలా చేసావని తెలిస్తే
ఆయన చాలా బాధపడతారు. వాళ్ళ కోసం నిన్ను క్షమిస్తున్నాను. సారీ శ్యామా, నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పాడు పని చేయను. నిజం శ్యామా, ఒట్టు. ఓకే అండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. చూసావు శ్యామా, మన మసాలా కంపెనీ గురించి టీవీలో సోషల్ మీడియాలో ప్రోగ్రాం రావడం వలన ఎంత పబ్లిసిటీ వచ్చిందో చూసావా? ఎంతమంది ఫోన్ చేసి అభినందిస్తున్నారో, ఎంతమంది ఆర్డర్ ఇస్తున్నారో చూసావా? అంతా కన్నయ్య దయండి. ఈ పబ్లిసిటీ వల్ల తప్పకుండా మన బిజినెస్ డబుల్ అవుతుంది. ఈ ఆర్డర్స్ అన్ని రెడీ అయిపోతున్నట్టున్నాయి, తొందరగా డిస్పాచ్ చేయాలి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. మీరేంటి ఇలా వచ్చారు? టీవీలో సోషల్ మీడియాలో మీ త్రిబుల్ ఏ మసాలా గురించి చూశాను సార్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నది త్రిబుల్ ఏ మసాలా కంపెనీయే కదా సార్. మీ మసాలా కావాలని అందరూ అడుగుతున్నారు సార్. అందుకని మేము మీ మసాలా కంపెనీ డీలర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నామండి. సారీ, మీకు డీలర్షిప్ ఇవ్వడం కుదరదు. గతంలో మీరు మమ్మల్ని కాదని వేరే కంపెనీకి వెళ్ళారు. ఇప్పుడు మా కంపెనీకి మంచి పేరు వచ్చేసరికి మమ్మల్ని వెతుక్కుంటూ మా దగ్గరకు వచ్చేసారు. మీలాంటి డీలర్స్ ఎంతకాలం మాతో ఉంటారో, ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతారో మాకు తెలీదు. సో అలాంటి వాళ్ళకి మేము డీలర్షిప్ ఇవ్వదలుచుకోలేదు. అలా అనకండి సార్. వేరే కంపెనీ డీలర్షిప్ తీసుకొని మేము చాలా నష్టపోయాం సార్. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలన్నా, తిరిగి మళ్ళీ మేము లాభాల బాటలో నడవాలన్నా మీరే మాకు దిక్కు సార్. మీరు ఎన్నైనా చెప్పండి, మీలాంటి వాళ్ళకి మాత్రం మేము డీలర్షిప్ ఇవ్వం. అఖిల్ బాబు, ఒక్క నిమిషం. ఏంటి శ్యామా? వాళ్ళంతలా బతిమాలుతున్నారు కాబట్టి వాళ్ళకి డీలర్షిప్ ఇవ్వడం మంచిదనిపిస్తుంది. ఏంటి శ్యామా మంచిది? వాళ్ళందరూ మనల్ని కాదనుకుని వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు మనల్ని కావాలనుకుని వచ్చారు కదా, మన విలువ తెలుసుకుని వచ్చారు కదా. వాళ్ళ కష్టాలని నష్టాలని తీర్చుకోవడానికి మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చిన వారిని మనం సంతోషంగా పంపించాలి. అలా చేయాలంటే మనం వాళ్ళకి డీలర్షిప్ ఇవ్వాలి. ఆలోచించండి. ఓకే శ్యామా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. వీళ్ళకి డీలర్షిప్ ఇద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇదిగోండి సార్ ఆర్డర్. ఇదిగోండి సార్ ఆర్డర్. ఓకే. ఏంటి ఒక్కొక్కరు ఇంత ఆర్డర్ ఇచ్చారు? మార్కెట్లో మీ మసాలాకి అంత డిమాండ్ ఉంది సార్. ఆ డిమాండ్ని క్యాష్ చేసుకోవాలంటే మాకంత స్టాక్ కావాలి సార్. కరెక్టే అనుకోండి, బట్ ఇంత సడన్ గా అంత స్టాక్ రెడీ చేయడం కష్టమేమోనండి. అఖిల్ బాబు, ఏం కష్టం కాదు. మనం అనుకున్న టైంకి అనుకున్నంత స్టాక్ రెడీ చేసి వాళ్ళకి అందించగలుగుతాము. నీకా నమ్మకం ఉంటే ఓకే శ్యామా. నాకు 100% నమ్మకం ఉంది. అయితే ఓకే. 4 రోజుల్లో మీరు అడిగిన స్టాక్ మీకోసం రెడీగా ఉంటుంది. మీరు వచ్చి తీసుకువెళ్ళండి. అలాగే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎన్నో కుటుంబాలు నిలబెడుతున్న మీ దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి సార్. వస్తాం సార్. వస్తాం సార్. వస్తాం మేడం. ఓకే. శ్యామా, 4 రోజుల్లో అంత స్టాక్ రెడీ చేయడం అంటే రా మెటీరియల్కే చాలా అమౌంట్ కావాలి కదా. అవును అఖిల్ బాబు. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా. మొన్ననే కదా ఐశ్వర్య వదిన వాళ్ళ మేనేజర్కి 5 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయించాం. మనకిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుంది? దాని గురించి అంత టెన్షన్ పడతారేంటి? బ్యాంక్లో లోన్ తీసుకుందాం.
మన AAA మసాలా కంపెనీ పేరు మార్కెట్లో విపరీతంగా వినపడుతుంది కాబట్టి ఏ బ్యాంక్ వాళ్ళైనా సరే మనకి కావాల్సినంత లోన్ ఇస్తారు. కరెక్ట్ శ్యామ, ఇమీడియట్గా వెళ్ళి బ్యాంక్లో లోన్ అడుగుదాం. పద. చెప్పండి సార్. మేము AAA మసాలా కంపెనీ నుంచి వచ్చాం సార్. AAA మసాలా కంపెనీ అంటే ఆనందవర్మ గారి కంపెనీ కదా? అవును సార్, నేను ఆయన కొడుకునే. తిను నా భార్య. నమస్తే అండి. నమస్తే. ఇంతకు ముందు మీకు మా ట్రాన్సాక్షన్స్ తెలుసు కదా సార్. ఇదే బ్యాంక్లో కోట్లల్లో ట్రాన్సాక్షన్ చేశాం. తెలుసు సార్. ఆ కంపెనీకి మేము లోన్ కూడా ఇచ్చాం. అవును సార్. ఇప్పుడు మాకు మళ్ళీ లోన్ కావాలి. ఆ కంపెనీని క్లోజ్ చేశారని విన్నాను సార్. నిజమే సార్, కానీ మళ్ళీ రీసెంట్గా ఓపెన్ చేశాం. మా AAA మసాలాకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పబ్లిక్ నుంచి మంచి రివ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మాకు పెద్ద ఆర్డర్ వచ్చింది. మేము 4 డేస్లో మసాలా డెలివరీ చేయాలి. దానికి మాకు 10 lakhs కావాలి సార్. ఇప్పుడు మీకు లోన్ రావడం కష్టం సార్. మీరు ఇంతకు ముందు లోన్ తీసుకుని చాలా కాలం వరకు ఈఎంఐలు కట్టకుండా ఆపేశారు. నిజమే సార్, కానీ మేము ఆ లోన్కి సంబంధించి పెండింగ్లో ఉన్న ఈఎంఐలన్నీ కట్టేసి లోన్ క్లియర్ చేశాం సార్. కరెక్టేనమ్మా, కానీ ఈఎంఐలు పెండింగ్లో పడడం వల్ల మీ సిబిల్ స్కోరు పడిపోయింది. అందువల్ల మీకు ఇప్పుడు లోన్ శాంక్షన్ చేసే పరిస్థితిలో లేము. మా కంపెనీకి పబ్లిక్లో మంచి పేరుంది సార్. మా సేల్స్ చాలా బాగున్నాయి. ఈసారి మీకు అలాంటి ఇబ్బంది ఉండదు. ఈఎంఐలు టైం టు టైం కట్టేస్తాం. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సారీ సార్, 3-4 months తర్వాత అయితే ఏమన్నా ఇవ్వడం పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా అంటే లోన్ శాంక్షన్ చేయలేం సార్. సారీ సార్. థ్యాంక్ యూ సార్. లోన్ కూడా శాంక్షన్ అవ్వలేదు. ఇప్పుడు ఎలా అఖిల్ బాబు? నాకు అదే అర్థం కావట్లేదు శ్యామ. పోనీ ఏదైనా ప్రాపర్టీ పెట్టి లోన్ తీసుకుందాం అంటే మన ప్రాపర్టీస్ అన్నీ ఐశ్వర్య వదిన పేరు మీదే ఉన్నాయి. పద. అఖిల్ బాబు, మనం డీలర్స్కి ఇచ్చిన మాట ప్రకారం ఇంకా 4 days టైం ఉంది. టైంకి ఆర్డర్ వాళ్ళకి పంపించకపోతే ఏమనుకుంటారు? మనం చేయలేమనుకొని వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేసి వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోతారేమో. టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకు శ్యామ, ఏదో ఒకటి చేద్దాం. అరే వాసు, ఒక ప్రాబ్లం వచ్చింది. నాకు అర్జెంటుగా 5 lakhs కావాలి. అడ్జస్ట్ చేయగలవా? 1 monthలో ఇచ్చేస్తాను. సారీ రా, అంత అమౌంట్ ఇప్పుడు నా దగ్గర లేదు. ఓకే. ఎవరిని అడిగినా ఒకే సమాధానం శ్యామ, లేవు లేవు. ఇప్పుడు నాకు టెన్షన్ వస్తుంది శ్యామ. పోనీ అఖిల్ బాబు డీలర్స్ దగ్గర అడ్వాన్స్ అడిగి తీసుకుంటే? కరెక్టే శ్యామ. వద్దు శ్యామ. ఎందుకండి? ఇప్పుడు డీలర్స్ని మనం అడ్వాన్స్ అడిగితే మన కంపెనీ లాస్లో ఉందని డౌట్ వస్తుంది. మన మీద నమ్మకం పోతుంది. వద్దులే. అది కూడా నిజమే, కానీ ఇప్పటికిప్పుడు మనకి 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? అఖిల్ బాబు, వనజాక్షి వదినని అడిగితే? నిజమే శ్యామ, ఒకసారి కాల్ చేసి అడుగు.
హలో, హలో వదిన, ఎక్కడున్నారు? ఇంటి దగ్గరే ఉన్నాను శ్యామా. ఏంటి చెప్పు. ఏం లేదు, మాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. నువ్వు అప్పిస్తావని చేశాను, కొంచెం అరేంజ్ చేయగలవా? నువ్వు డబ్బు మనిషివని తెలుసు, కానీ డబ్బు కమ్ముడిపోయే మనిషివని ఇప్పుడు తెలుసు. ఈ క్షణం నిన్ను నేను జైలుకి పంపించగలను. హలో వదిన, వినబడుతుందా? శ్యామా, సారీ అమ్మా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేనే ఇబ్బంది పడుతున్నాను. డబ్బులన్నీ బయటే ఉన్నాయి, వడ్డీలు కూడా టైంకి ఇవ్వడం లేదు. అలా అనుకోతున్నా, చాలా అవసరం ఉంది. కావాలంటే షూరిటీ కింద ఏదో ఒకటి ఇస్తాం. అయ్యో శ్యామా, నువ్వంతగా అడగాలా? ఉంటే ఎందుకు ఇవ్వను? ఇంతకు ముందంటే మీ దగ్గర ఏమీ లేదని డౌట్ పడ్డాను. ఇప్పుడు మీ ఫ్యాక్టరీ బాగా రన్ అవుతుంది, పైగా మీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. నాకు ప్రూఫ్లు కూడా అవసరం లేదు, బయట డబ్బులు రాగానే ఇస్తానే. ఇప్పుడైతే నా దగ్గర లేవు. సరే వదినా. పది లక్షలు ఇస్తే వడ్డీ వచ్చేది, కానీ నన్ను తిట్టిందిగా, నేనెందుకు ఇస్తాను? వనజాక్షి వదిన కూడా లేవందండి. అన్నింటికి ఆ కన్నయ్యే ఉన్నాడు. అఖిల్ బాబు, నా అకౌంట్లో 5 lakhs క్రెడిట్ అయింది, చూడండి. అవును నిజమే. ఎవరు పంపించారు? ఏమో తెలీదు. ఉండు, బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేద్దాం. హలో. హలో సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి సార్. అకౌంట్ నంబర్ 6248 శ్యామ, అందులో 5 lakhs క్రెడిట్ అయ్యాయి సార్. అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలరా? సార్, అది సోషల్ మీడియా వాళ్ళు పంపించిన అమౌంట్. మీరు సోషల్ మీడియాలో ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేశారా? అవునండి. అయితే వాళ్ళే పంపించారు సార్. ఓకే, థ్యాంక్స్ అండి. శ్యామా, ఏమైంది? నువ్వు నీ కన్నయ్య మీద పాటలు పాడి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసావు కదా, అవును. వాటికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. అందుకనే సోషల్ మీడియా వాళ్ళు నీకు రెమ్యునరేషన్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ కన్నయ్య. అఖిల్ బాబు, వెంటనే ముడిసరుకు డీలర్స్ కి కాల్ చేసి మనీ సెండ్ చేయండి. హలో, చెప్పండి సార్. అర్జెంట్గా నేను మీకు పెట్టిన లిస్ట్లో ఉన్న స్టాక్ అంతా పంపించండి. అమౌంట్ సెండ్ చేస్తున్నాను. అలాగే సార్. శ్యామ, ఒక 3 రోజులు మనం 24 hours వర్క్ చేయాలి. ఓటీ చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తామని చెప్పి మన కార్మికులందరికీ చెప్పాలి. అలాగే, పదండి. గతంలో చాలా సంవత్సరాలు దిగ్విజయంగా కొనసాగిన AAA మసాలా కంపెనీ కొన్నాళ్లు క్లోజ్ చేశారు. మళ్ళీ ఈ మధ్యనే రీస్టార్ట్ చేశారు. అయితే టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో నో గ్యాప్ అంటూ అతి తక్కువ సమయంలో మసాలా కంపెనీలో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకుంది. AAA మసాలా కంపెనీ A1 గా నిలిచింది. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ నాన్న. Thank you, Daddy. కంగ్రాట్స్. కంగ్రాట్స్ శ్యామ. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ నాన్న. మళ్ళీ మన కంపెనీకి ఆదరణ ఉంటుందో ఉండదో అని భయపడ్డాను, కానీ నువ్వు అన్నట్టు మన కంపెనీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చావు. చాలా థ్యాంక్స్ నాన్న. ఎందుకు మేడం అంత ఆవేశపడుతున్నారు? ఇప్పుడు మీకు ఏం నష్టం జరిగిందని అంతలా ఫీల్ అవుతున్నారు? ఆ AAA మసాలా కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళడమే నాకు జరిగిన నష్టం. చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు. మీరు వాళ్ళు నష్టపోవాలని కోరుకున్నారు.
మీరు నష్టపోయారు. ఏంటి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నా ఉద్దేశం అది కాదు మేడం. నీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది. ఎందుకు మేడం? అదే మీ AAA మసాలా కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళడం, ఐశ్వర్య మసాలా కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడం రెండు నీకు ఆనందాన్నిచ్చే విషయాలేగా. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేడం. ఎప్పుడూ నేను పనిచేసే కంపెనీ బాగుండాలనే కోరుకుంటాను. మన కంపెనీకి నష్టం వచ్చినప్పుడు నేను బాధపడతాను మేడం. అలాగే వాళ్ళ కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళినందుకు సంతోషపడతాను. మనం నలుగురికి మంచి జరగాలని కోరుకోవాలి, కానీ నాశనం అవ్వాలని కోరుకోకూడదు మేడం. మీరు ఎప్పుడు మంచి మాటలు చెప్పడం నేర్చుకున్నారు మేనేజర్? మీరు వెటకారంగా అన్నా నేను నిజంగానే మారిపోయాను మేడం. ఆ రోజు నేను మంచాన పడున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి మేడం. చేతనైతే సాయం చేయాలి, కానీ చెడు చేయకూడదు అని, మనిషి అంటే ఎలా ఉండాలో చూపించి నా కళ్ళు తెరిపించారు మేడం వాళ్ళు.